హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా నామినేషన్స్లో భాగంగా రీతు తన నామినేషన్లో కోసం దివ్యాని అయితే నామినేట్ చేసింది. దివ్యాని నామినేట్ చేసినంత వరకు బాగుంది, కానీ దివ్యాని నామినేట్ చేసిన తర్వాత రీజన్గా చెప్తూ నాకు ఈరోజు టిఫిన్ కరెక్ట్ టయానికి రాలేదు, దాంతో నాకు కళ్ళు తిరిగాయి, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ రీతు అయితే ఒక షాకింగ్ రీజన్ చెప్పింది. దీంతో దివ్య ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుగా, ఒక దోశ రాలేదని నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు రీతు, నీకు ఒక దోశ లేట్గా వచ్చిందని నన్ను ఈ ఇంటి నుంచి బయటకు పంపించడానికి కూడా నువ్వు సిద్ధపడుతున్నావు, అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటూ రీతుని దివ్య క్వశ్చన్ చేసినప్పటికీ కూడా రీతు మాత్రం తన మాటలని సమర్థించుకుంది. నువ్వు ఒక ఫుడ్ మానిటర్గా ఉన్నావు, అందరికీ టిఫిన్ కరెక్ట్ టైంకి వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఒక్క దోశ అని నువ్వే దాన్ని హైలైట్ చేస్తున్నావు, నేనేమీ అనలేదు, ఒక్క దోశ 2 దోశలు అంటూ రీతు అయితే చెప్తుంది. సో మొత్తంగా అయితే రీతు మెయిన్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు నాకు టిఫిన్ లేట్గా వచ్చింది, దాంతో నాకు కడుపు మండింది, ఆ కారణంగానే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే దీని వెనుక ఉన్న ముఖ్య కారణం ఏమిటి అంటే, దివ్యాని నామినేట్ చేయాలని మాధురి ఫిక్స్ అయింది. దీంతో రీతుతో ఒక డీల్ ఫిక్స్ చేసింది. నేను బాల్ తీసుకువచ్చి నీ చేతిలో పెడతాను, నువ్వు దివ్యాని నామినేట్ చేస్తాను అంటేనే నీకు బాల్ ఇస్తాను, లేకపోతే ఎవరైతే దివ్యాని నామినేట్ చేస్తారు అని అంటారో వారికి ఇస్తాను అనడంతో రీతు నేను నామినేషన్ నుంచి సేవ్ అయితే చాలు అనుకొని ఖచ్చితంగా రీతుని ఇక ఎలాగైనా కూడా దివ్యాని నామినేట్ చేస్తాను అని చెప్పడంతోనే మాధురి తీసుకువచ్చి రీతు చేతిలో బాల్ పెట్టింది. మాధురి చెప్పినట్టుగానే దివ్యాని దోశ కోసం నామినేట్ చేసింది. గత సీజన్స్లో పప్పు కోసం, అన్నం కోసం కూడా నామినేట్ చేసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి ఈ సీజన్లో దోశ కోసం నామినేట్ చేసిన సందర్భం అయితే ఇప్పుడు క్రియేట్ అయింది. మరి చూడాలి, వీకెండ్లో ఒక చిన్న దోశ కోసం నామినేట్ చేసిన దివ్య ఇక బిగ్ బాస్ హౌస్లో గుడ్ బై చెప్పేసి జర్నీని కొనసాగించి బయటకు వెళ్తుందో లేక హౌస్లో కొనసాగుతుందో. మరి మీ అభిప్రాయం ప్రకారం దోశ కోసం నామినేట్ చేసిన రీతు కరెక్టా లేక దివ్య కరెక్టా అనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.